రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు మాత్రం తలుచుకుంటేనే ఈ ప్లాస్టిక్ మహమ్మారి మన తెలుగు రాష్ట్రాల్లో లేకుండా పోతుంది. ఈ ప్లాస్టిక్ మహమ్మారి ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో కూడా ఈ మధ్య అసలు విచ్చలవిడిగా అమ్ముతున్నారు ప్రతి దానికి. అయితే ఈ వీడియో ఎందుకు ఇవాళ చేస్తున్నానంటే, రాత్రి ఒక స్టోరీ విన్నాను. ఆ స్టోరీ మీకు కూడా చెప్పుకోవాలని నా కోరికగా ఉంది. ఒక ఆవిడ ఒక కూరగాయల కొట్టుకు వచ్చింది. ఆ కొట్లు ఎవరు పేపర్లు తీసుకున్నా కూడా వాళ్ళని తిడతా ఉండిద్దంట, ఈ కవర్లు తీసుకున్నా కూడా. ఎందుకు అలా అని అడిగితే కస్టమర్తో గొడవ పడిద్ది, షాప్ వాడితో కూడా గొడవ పడిద్ది. ఎందుకు అని అడిగితే వాళ్ళ అమ్మాయికి బ్లడ్లో ప్లాస్టిక్ ట్రేసెస్ ఉన్నాయంట. తను జాబ్కి వెళ్తుంది, అన్నీ చేస్తుంది. ఇంకా మా అమ్మాయి పెళ్లి చేయలేనయ్యా, నీకు చేయని పెళ్ళి, తను ఎప్పటికీ ఏమైందో తెలియదు. ఫ్యూచర్లో షుగర్కి ఎలాగో టెస్టులు ఉంటాయో అలా ప్లాస్టిక్ కూడా బాడీలో ఉందని టెస్టులు వస్తాయి అయ్యా. షుగర్ టెస్టు, ఇంకో టెస్ట్, బ్లడ్ టెస్ట్ లాగే, థైరాయిడ్ టెస్ట్ లాగే ప్లాస్టిక్ టెస్ట్ కూడా వచ్చింది అయ్యా అని చెప్పి ఆమె బాధపడుతుంటే నైట్ అంతా నేను అదే ఆలోచిస్తూ ఉన్నా. ఇది మీరు అమ్మొద్దు అని చెప్పి చిన్న చిన్న కొట్లోళ్ళకి అవగాహన సదస్సులు, అవగాహన మీటింగులు ఇవన్నీ కాదండి. గంజాయి అమ్మితే ఎంత పెద్ద చట్టం ఉందో అంత పెద్ద చట్టం తీసుకురావాలి. ఒక్కసారి దీన్ని అమ్మకూడదు, ఇది అమ్మితే ఎంతమందికి నష్టం జరుగుతుందో అని ఒక చట్టం తీసుకొచ్చి, ఇది తయారు చేసేవాడిని ఫస్ట్ ఆఫ్ ఆల్, అమ్మేవాడు తర్వాత సంగతి, తయారు చేసేవాడిని ఉరిశిక్ష వేయాలి. జోక్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంది వినండి. గంజాయిని మనం చట్టం లేకుండా ఈ షాపుల వాళ్ళకి వీళ్ళ దగ్గర అమ్ముతున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ డీలర్ల దగ్గరికి వెళ్ళి, బాబు మీరు అమ్మొద్దు, అవగాహన సదస్సు, ఈ మీటింగ్కి రండి, ఇలా చేస్తే మీ హెల్త్ పాడైపోయిందని చెప్పాను కూడా వింటాడా? ఎవడండు? చట్టం ఉంది కాబట్టి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది కాబట్టి అమ్మేవాడు అమ్మడానికి భయపడుతున్నాడు, తయారు చేయడానికి భయపడుతున్నాడు, షాపులో భయపడుతున్నారు. అట్లాగే ఈ ప్లాస్టిక్ను కూడా ఒక చట్టం తీసుకురండి, ఒక బిల్లు పెట్టండి సార్, ఒక చట్టం తీసుకురండి. ఇది తయారు చేస్తే ఎవడైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడో వాడికి 10 ఏళ్ళు జైలు శిక్ష. ఇది చాలా డేంజర్ అండి. చిన్న చిన్న పిల్లలు, చిన్న వాళ్ళ పేదవాళ్ళ ఇళ్లలో ఇది ప్రాబ్లం జరుగుతుంది. ఆ ప్లాస్టిక్ మహమ్మారి క్యాన్సర్గా మారి వాళ్ళని చంపేస్తుంది సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి. అధికారులు ఇండైరెక్ట్గా మీ ఇళ్ళకి వచ్చే పాల ప్యాకెట్లు అవచ్చు, ఏమైనా కూడా ఇవే ప్రాబ్లమ్స్. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి, చట్టం తీసుకురావాలి, ఉరి శిక్ష అంత చట్టం తీసుకురావాలి ప్లీజ్.